తీరా అధికారం వచ్చాక చూస్తే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే బెత్తం దెబ్బలు కొడతా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేకుండా ఆయన ఎక్కడ కనపడ్డం. చాలామంది తెలుగుదేశం పార్టీ వారు, జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేటువంటి మాట, అయితే మావాడు ప్రస్తుతం యాక్టింగ్లో ఉంటున్నాడు లేదా అలకపాన్పు మీద ఉంటున్నాడు, వీటిలో రెండిట్లో బిజీగా ఉంటున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యాక్టింగు లేదా అలకపాన్పు. మరి ఈ మానభంగాలు, హత్యాయత్నాలు, హత్యలు చేస్తున్నటువంటి ఈ నరరూప రాక్షసులకేమో పవన్ కళ్యాణ్ గారి కొడతా అన్నటువంటి ఆ బెత్తం ఎక్కడుందో కానీ నాకు అనిపించేది, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బెత్తం పెట్టి కొడతా అన్నది వీళ్ళకేదో ఆ సినిమాలో పాటలుగా బెత్తం దెబ్బలని అతనంటే వీళ్ళేమో ఏదో సినిమా పాటలో దెబ్బల్లాగా వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అందుకనే రెచ్చిపోతున్నారు ఎవడికాడు. హద్దు అదుపు లేకుండా, పోలీస్ అంటే భయం లేకుండా పోలీసులను ఏం చేస్తున్నారు? కొంతమంది ఏమో ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం అంటున్నారు, ఇదేమో కొంతమంది ఏమో లోకేష్ గారి ఎర్ర పుస్తకం అంటున్నారు, కొంతమంది ఏమో ఇది పవన్ కళ్యాణ్ గారి పుస్తకం అంటున్నారు. వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కక్షలు తీర్చుకుంటాకి పోలీసు వ్యవస్థను పూర్తిగా దాని మీద వాడుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసుకుని వినాలి. దానికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఒక ఆఫీస్ పెడతారు. పాపం ఆయన ఎవరో మంచోడు ఉన్నతాధికారి పిలిచారే, బాబు నన్ను ఏం చేస్తున్నారా బాబు, ఆడేవాడు అపోజిషన్ ఆడే అసలు మామూలుగా మన ఆఫీసు పేర్లతో సహా చెప్తున్నాడు, జాగ్రత్త బాబు, రేపు గవర్నమెంట్ మారితే ఇంతకన్నా దారుణంగా ఉండే పరిస్థితులు ఉంటాయి, తప్పులు చేసిన వాళ్ళందరినీ ఇట్లాంటి తప్పులు రికార్డింగ్ చేయబాకంటారా బాబు అని చెప్పి అతను లబోదీపం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? మాజీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు? మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఏంటి? ఈ రికార్డింగ్లు పోలీసు అంతా కూడా దాని మీదే, లేదా కక్ష సాధింపు, ఆయన లోపలే ఈయన లోపలే తప్పుడు కేసులు కట్టు, ఒకడి మీదే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకు 18 కేసులు, 19 కేసులు, 20 కేసులు ఒక పోస్ట్కి. మా ఊళ్ళో అయితే మరీ అన్యాయం. ఒక దళిత యువకుడు అతని మీద కేసు ఏంటో తెలుసా అండి? సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు. అతను పెట్టిన పోస్టు 3 ఏళ్ల క్రితం. సంబరాల రాంబాబు పోలీసులకు దొరికాడు అతను పెట్టిన పోస్టు. దానికి అతన్ని 10 రోజులు జైల్లో ఉంచారు. 10 రోజులు. ఖచ్చితంగా దాన్ని హైకోర్టు కూడా వేయదలుచుకున్నాం, వేస్తాం. చూడండి, సంబరాల రాంబాబు ఎవడని పోలీసుని అడిగితే ఆ సీఏని అడిగాను, సంబరాల రాంబాబు ఎవరండి అని. మీకు తెలుసులేండి అంటాడు. నాకు తెలిసింటే బాబు ఎవడు సంబరాల రాంబాబు ఎవడు? మీకు తెలుసండి, మీకు తెలుసు కదండి అంటే కనీసం అంటే ఎటువంటి పోస్టులకి ఎటువంటి కేసులు పెడుతున్నారనేది, పోలీసుల్ని ఎందుకు వాడుకుంటున్నారు అసలు వదిలేశారు. లా అండ్ ఆర్డర్ వదిలేశారు, తప్పుడు వెధవల్ని శిక్షించడం వదిలేశారు, తప్పుడు వెధవల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు, నేరాలు ఘోరాల్ని కంట్రోల్ చేయడం వదిలేశారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యాయత్నాలు, హత్యలు జరుగుతుంటే కనీసం ఓదార్చడానికి వెళ్ళినటువంటి మంత్రి అని ఒకడు లేకపోవటం, ఇంతకన్నా దౌర్భాగ్యం మీ ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో రోజు ఇన్ని హత్యలు, ఘోరాలు, మానభంగాలు జరుగుతుంటే బతికిలేరా, చచ్చిపోయారా మీరు? ప్రభుత్వం నడిపేవాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా పలకరిస్తే కూడా చావరా మీరు? కుక్కల పీకి పిల్లల్ని చంపేస్తున్నాయి, ముక్కు పచ్చలారని పసిపిల్లల్ని 3 ఏళ్ళు 4 ఏళ్ళని
కుక్కలు పీకి చంపుతుంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. దేనికి? శవానికి